ప్రియాంక మృతిపై ఐజాలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రియాంక మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ప్రియాంక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఐజాకు డాక్టర్ ప్రియాంక మృతదేహం చేరుకుంది. స్వగ్రామం ఎక్లాస్పూర్ వరకు ర్యాలీగా తీసుకెళ్లనున్నారు. కాగా ప్రియాంక అంతిమయాత్రలో స్థానిక నేతలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆగస్టు 3న రాజమండ్రిలో 2 ఉన్మాదులు కారుతో ఢీకొట్టినప్పటి నుండి ఐ న్యూస్ వారి వెంటే నిలిచింది. ఆ కుటుంబానికి అండదండగా నిలిచింది. ఈరోజు వారు శోకసంద్రంలో ఉన్నప్పుడు కూడా ఒక బాధ్యత గల మీడియా సంస్థగా ప్రతి కథనాన్ని ప్రభుత్వానికి చేరవేస్తున్న ఐ న్యూస్ ప్రస్తుతం ఆ స్వగ్రామంలో ఉంది. ప్రియాంక అంతిమయాత్రలో కూడా ఐ న్యూస్ పాల్పంచుకుంటుంది. అక్కడి నుంచి డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఒక పోరాటం ఫలించలేదనే చెప్పాలి. అందరూ కూడా ప్రియాంక తిరిగి ఆ ఊరికి వస్తుంది అనుకుంటే శాశ్వత నిద్రలోకి వెళ్లిన ప్రియాంక మృతదేహం ఆ ఊరికి చేరుకుంటోంది. బాధాతప్త హృదయాలతో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కన్నీరు పెడుతూ ఉన్నారు. ఒక వైద్య విద్యార్థినికి జరిగిన ఘోరాన్ని తలుచుకొని కుమిలిపోతున్నారు, శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి ప్రస్తుతం? వంశీ, ప్రస్తుతం మనం ఐజా మండలంలో ఉన్నాం. ఐజా మండలం నుంచి అటు ఎక్లాస్పూర్ గ్రామానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉంది. అటు అయితే వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపైన ఒకవైపు గ్రామస్తులు, ఇటు జోగులాంబ గద్వాల్ జిల్లా వాసులు కూడా ఒకవైపు తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఇంకా చూడొచ్చు, చాలామంది ప్రియాంకని కడసారి చూసుకోవడానికి ఒకవైపు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇటు ముఖ్యంగా అటు రాజకీయ నాయకులతో పాటు జనాలు కూడా కడసారి చూసుకుందాం. ఒకవైపు ముఖ్యంగా మీరు ఇందాక మాట్లాడినట్టు ఐ న్యూస్ పోరాటం తన అంటే ఒకవైపు మొదటి నుంచి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో మొదటి రోజు నుంచి తను మృతి చెందే వరకు కూడా ప్రియాంక బ్రతకాలి, ప్రియాంకకు న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకు కఠినంగా శిక్షను పడాలని చెప్పేసి కూడా ఐ న్యూస్ కంటిన్యూగా ఆ విషయాన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి మనందరికీ తెలిసింది. సో ప్రియాంక బతకాలి అనే ఒక ఆశ చాలా వరకు మనం చివరి క్షణం వరకు దాదాపు 3 గంటల 30 నిమిషాలు తను చనిపోయిన వరకు కూడా చాలా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ప్రియాంకకు సంబంధించిన అయితే మండలం ఐజా మండలంలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్లాస్పూర్కి ప్రియాంక అయితే మృతదేహాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాటి వెనుక ఎక్కడే దాదాపు 5 కిలోమీటర్ల ర్యాలీ కూడా నడుస్తుంది. సో చాలా వరకు వెహికల్స్ కావచ్చు, జనాలు కూడా వైపు వస్తూ ఉన్నారు. అటు అయితే ఆ వెహికల్స్లో తీసుకొని అటు ఎక్లాస్పూర్కి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెహికల్లో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు, సోదరుడు కూడా అక్కడనే ఉండి ఆ దుఃఖాన్ని వాళ్ళు దిగమింగుకుంటూ అటు గ్రామానికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఇందాకే అటు ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు, అలాగే ఇక్కడే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే అటు శ్రీనివాస్ కూడా ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలు కూడా చూసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనకు తెలుస్తుంది. పవన్, ప్రియాంక ఒక డాక్టర్గా ఆ ఊరిలో కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కావచ్చు వైద్య సేవలు అందించాలని కలలు కన్నారు. అటువంటి వైద్య విద్యార్థిని, బంగారు భవిష్యత్తున్న ఒక విద్యార్థిని అనుకొని ప్రమాదంలో మృతి చెందింది. ఒకవైపు ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. సరే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న స్వగ్రామం ఎక్లాస్పూర్కు ప్రియాంక మృతదేహం చేరుకుంటోంది. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఆ ఊరికి సేవ చేయాల్సిన ప్రియాంక ఇక చివరిసారిగా ఆ ఊరికి వస్తూ ఉన్నారు. తుదిశ్వాస విడిచి ఆ గ్రామంలో కూడా ఇప్పుడు శోకసంద్రం నెలకొంది. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో ఏంటంటే అక్కడికి మీరు వెళ్ళారు కాబట్టి ఏ విధంగా ఉంది అసలు, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? ప్రియాంక ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదు అన్నది మనం విన్నాం. కానీ ఇప్పుడు మీరు అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వైద్య విద్య కోసం పడిన కష్టం ఏంటి? మీరు అన్నట్టు ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామం అనేది చాలా చిన్న గ్రామం, ఒక కుగ్రామం కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విలేజ్కి వెళ్తే పూర్తి స్థాయిలో అంటే ఆ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే చాలా పెద్ద దక్కాలంటే ఆ ఎంబీబీఎస్ ముఖ్యంగా నీట్ అనే ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఒక పెద్ద సవాల్గా మారుతుంది. మనకు సాధారణంగా ఇంటర్ తర్వాత నీట్ గురించి చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు. మనం ఈ ఐజా మండలం కావచ్చు, ఎక్లాస్పూర్ చుట్టుపక్కల గ్రామాలలో అంత మీద ఇంటర్ కాలేజెస్ కానీ ఎక్కడ కూడా లేవు. కానీ ఆ ప్రియాంక ఒక పట్టుల
పట్టుదలతో ముఖ్యంగా వాళ్ళ నాన్న ఆ సహకారంతో ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటే నువ్వు కోరుకున్న కళ అంటే మేము అనుకున్న విధంగా నువ్వు ఎదగలేవనే అంశంతో పక్కనే ఉన్న కర్నూలుకి తీసుకెళ్లడం కావచ్చు, సొంత గ్రామాన్ని పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలి అటు ఇక్కడే బతకవలసిన ఏదైతే ఆ పూర్తి స్థలం అంటే బంధువుల్ని అందరిని ఇక్కడ నుంచి వదిలేసి పక్కనే కర్నూలుకి వలస వెళ్ళడం జరిగింది కేవలం చదువు కోసం. తను ఎంబీబీఎస్ అటు నీట్ క్రాక్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తి స్థాయిలో 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేసి 5వ సంవత్సరం అటు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత తండ్రి కళ్ళల్లో ఆనందం చెప్పలేని విధంగా ఉంది. అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎవరు డాక్టర్ అవ్వలేడు, మొట్టమొదటిసారి నా కూతురు డాక్టర్ అవుతుంది, డాక్టర్ ఇక్కడ ఈ చుట్టుపక్కల సేవలు అందిస్తుందని ఒక ఆశతో ఒక ఆలోచనతో ఆ తండ్రి ప్రియాంకని చూసుకొని మురిసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పీజీ ఫస్ట్ ఇయర్లోనే ఇట్లాంటి ఒక దుర్ఘటన జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ముఖ్యంగా ఎవరైతే ఆ ఇద్దరు దుర్మార్గులు ఎవరైతే వాళ్ళు ఉంటారో అటు ఒక పార్కింగ్ ఫీజు లేదా ఒక టికెట్ ఫీజుని తప్పించుకోవడానికి ముందున్న ప్రియాంకని ఢీ కొట్టి మనం కార్తో తాగిస్తే ఒక ఇద్దరు ప్రాణాలు పోతాయి అనే అంశాన్ని కూడా ఆలోచించకుండా అటు ఎటువంటి ఒక మత్తులో వాళ్ళొక మత్తులో ఉండి మాకు ముందు ఎవరుంటే ఏంది మా వే క్లియర్గా ఉండాలి, మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే అంశంతో 28 ఏళ్ళ ప్రియాంకని నిండు ప్రాణాన్ని కూడా పొట్టను పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఇందాక గ్రామానికి వచ్చినప్పుడు ఎక్లాస్పురం గ్రామంలో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది ప్రజలు అటు ఆఫ్ ద రికార్డ్ చెప్తూ వస్తున్నారు, మా గ్రామం నుంచి ప్రియాంక లాంటి అమ్మాయి ఒకవైపు డాక్టర్గా ఎదిగింది, ఇది కేవలం గ్రామానికే కాదు ఇంకా ముందు తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండే అవకాశం అని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా ఒకవైపు వాళ్ళ బాధను కూడా ఒకవైపు చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఘటనకు పాల్పడ్డ వారిని ప్రభుత్వం ఇంకా కఠినంగా శిక్షించాలి. ఈ శిక్షించడం కేవలం వాళ్ళిద్దరితోనే ఆగకూడదు, ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇట్లాంటి సంఘటనలకు పాల్పడ్డ వారు నిర్లక్ష్యం కావచ్చు, మత్తుతో ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడ్డ వాళ్ళకు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజలకు వైపు కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన అధికారులను కావచ్చు, ఇక్కడికి వచ్చిన నాయకుల్ని వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇందాక అన్నట్టు ఇది ఒక గ్రామం, ఒక 100 ఇళ్ళు కూడా ఉండే అవకాశం కూడా అంత చిన్న కుగ్రామం కూడా కనిపిస్తుంది. ప్రియాంక ఇల్లు చూస్తే ఒక పాత ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఒక 2 రూమ్లతో ఉన్న ఇల్లు కూడా మనకు కనిపిస్తాయి. ఇంకాసేపులో మనం ఎక్లాస్పూర్కి వెళ్తాం, ఎక్లాస్పూర్లో కూడా మనం ఐన్యూస్ ఇల్లు ఎలా ఉంది, ప్రియాంక ఎక్కడ పెరిగింది, ప్రియాంక తండ్రి ఏ ఇంట్లో పుట్టి ప్రియాంకని ఏ విధంగా ఎదగాలనే కలలుగలనే అంశాన్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్ పవన్, మరి కాసేపట్లోనే ప్రియాంక మృతదేహం తన స్వగ్రామానికి చేరుకోబోతుంది. ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. సో అంతిమయాత్రకు ఎంత సమయం పట్టచ్చు? ఇప్పటికే ఐజా నుంచి ఎక్లాస్పూర్కి దాదాపు 5 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్లు కూడా జనాలు ఆ వెహికల్ అయితే ప్రియాంకని తీసుకెళ్తున్న వెహికల్లోనే వెహికల్ వెనుక చాలామంది జనాలు పాదయాత్ర వెళ్ళడం జరిగింది. దాదాపు ఇంకో గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉన్నది. అయితే ఎక్లాస్పూర్లో ప్రియాంక ఇంటి దగ్గర కాసేపు ప్రియాంక అక్కడ ఉంచి ఎవరైతే బంధువులు చివరి చూపు చూసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా ఆ ఊర్లో ప్రజలు అక్కడికి వచ్చి చివరిగా ప్రియాంకని చూడాలి అనే అంశంతో అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో 6:30 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే గ్రామస్తుల విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో అధికారులు కూడా ఒకవైపు కంటిన్యూ వస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చూస్తారు, నాయకుల్ని ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తూ ముందుకెళ్తారనే ఆ అంశం కూడా కొంత ఆలోచించి ఇంకా 7 గంటల సమయం పట్టచ్చా, ఇంకేమైనా తక్కువ పట్టచ్చా, ఇంకా మేబీ ఇంకా ముందుకేమైనా తీసుకెళ్లే అవకాశం ఉందనే అంశాన్ని కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. మనం ఆ రోజు జరిగిన ఘటన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఐన్యూస్ వారి కుటుంబానికి తోడుగా నిలిచింది. వారనే కాదు, సమాజంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పాలకులు పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు గొంతు సవరించకపోయినా ప్రజల కోసం మేమున్నాం, మేము ప్రశ్నిస్తామంటూ తన గళాన్ని విప్పింది ఐన్యూస్. ఈరోజు ఈ ఘటన జరగటం దురదృష్టకరమే. చివరి వరకు పోరాడారు, ప్రాణాలతో బయటపడుతుంది అనుకుంటే తను ప్రాణాలను విడిచిన పరిస్థితి ఏంటి అంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి అసలు? మీరు అన్నట్టు నిజంగానే ఘటన జరిగిన మొదటి రోజు నుంచి ఎక్కడైతే మాల్ దగ్గర జరిగిన మొదటి రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు అంటే నిన్న 3:30 వరకు తుది శ్వాస విడిచే వరకు కూడా ఐన్యూస్ పోరాడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రియాంక మళ్ళీ తిరిగి రావాలి, ఏ విధంగా అయితే తను అల్లారుముద్దుగా తన తండ్రి దగ్గర రావాలి, తను మళ్ళీ కోలుకొని డాక్టర్గా తన సేవలు అందించాలి. తన తండ్రి చెప్తున్నట్టు, పొద్దున తన తండ్రి మాట్లాడుతున్నట్టు, నా కూతురు
ఇక్కడైతే అటు పూర్తి పీజీ ముగించుకొని ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని ఒక ఆశతోనే తను అక్కడికి వెళ్ళింది. సో ఆ ఆశ మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి కూడా తండ్రి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఉచిత సేవలు ప్రజలకు అందిద్దాం అనుకున్నాం, మన ఎక్లాస్పూర్లో ఆ చిన్న గ్రామం నుంచి ఇంత పెద్ద ఎదిగినావు, మళ్ళీ ఆ చిన్న గ్రామానికి మన పుట్టి పెరిగిన గ్రామానికి ఎంతో కొంత ఇవ్వాలి, ఆ సేవలు అందించాలి అనే ఆశ ఏదైతుందో అది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుందనే అంశంతో కూడా నిన్నటి వరకు తండ్రి ఆ ఆశ పెట్టుకొని ఉండడం జరిగింది. సో అదే ఆ ఆశ పూర్తి స్థాయిలో అడియాశ అయిపోయింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరు చేసిన ఒక విషయం వల్ల, ఆ ఇద్దరు ఏదైతే వాళ్ళ ఆ పార్కింగ్ ఫీయా లేకపోతే వాళ్ళు ఏదో ఒక నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే మత్తు అనుకోవచ్చు, ఒక ప్రాణానికి లెక్కలేదు అనే అంశం అనుకోవచ్చా, వాళ్ళిద్దరు చేసే పని వల్ల ఒక నిండు ప్రాణంతో పాటు ఎంతోమంది కళల్ని కూడా కేవలం ఒకవైపు ఆలోచిస్తున్నారు. ప్రియాంక అనే ఒక వ్యక్తి చనిపోయింది అనుకుంటున్నారు కానీ కాదు, ఇక్కడ ప్రియాంక అనే ఒక వ్యక్తి ఇక్కడ డాక్టర్ అయి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలవాల్సిన అమ్మాయి చాలామంది కళల్ని కూడా ఇద్దరు వ్యక్తులు చిదిమేశారనే అంశం మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు మొదటగా ఘటన జరిగినప్పుడు ఎవరు కూడా పూర్తిస్థాయిలో స్పందించలేరు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఐన్యూస్ కంటిన్యూగా పోరాడుతుంది, కంటిన్యూగా స్పందిస్తుంది. మరోవైపు ప్రభుత్వాలు కూడా, రెండు ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వం కూడా కంటిన్యూగా కథనాలు ప్రసారం చేయడంతో ఇప్పటి వరకు అటు రెండు ప్రభుత్వాలు స్పందించినాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు హోమ్ మినిస్టర్ అనిత, అలాగే అటు రాజమండ్రి నుంచి శ్రీనివాస్ ఎమ్మెల్యే కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన మంత్రులు అటు వాళ్ళు స్పందించి ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒకవైపు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఖచ్చితంగా పొద్దున వాళ్ళ తండ్రి కూడా మాట్లాడుతూ మరి ఐన్యూస్తో వాళ్ళ బ్రదర్ మాట్లాడుతూ ఐన్యూస్ కూడా ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి అయితే మనం ఉదయం కిమ్స్ హాస్పిటల్ దగ్గర మనం చూసినాం. ఎక్లాస్పూర్ చేరుకుంది మొత్తంగా ప్రియాంక మృతదేహం. మరి కాసేపట్లోనే తన సొంత ఊరికి రాబోతోంది. గ్రామస్తులందరూ కూడా చివరిసారి ప్రియాంకను కడసారి చూసేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏంటంటే ఏ విధంగా ఉంది ఆ గ్రామంలో వాతావరణం? ఒకవైపు గ్రామం పూర్తి స్థాయిలో శోక సముద్రంలో మునిగిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే అరుదుగా పల్లెటూరు నుంచి అరుదుగా బయటకు వచ్చి డాక్టర్ అయ్యి ప్రజలకు సేవలు అందించాలనే ఆలోచన చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఇక్కడున్న ఆ పల్లెటూరు, అక్కడున్న స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ కావచ్చు, అంత ఆలోచించాం. ముఖ్యంగా ఎంబీబీఎస్ అనేసరికి కొంత ఆర్థికంగా కూడా బలంగా ఉండాలంటే చాలా తక్కువ. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అంటారు. అట్లాంటి ఒక అమ్మాయి అంత మారుమూల గ్రామం నుంచి వచ్చి నేను ఏదో సాధించాలా, ఏదో చెయ్యాలన్న ఒక ఆశనైతే ప్రస్తుతం ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల తను ఒకవైపు చనిపోయింది అనుకోవచ్చు. ముఖ్యంగా చనిపోయిందంటే హత్య అనే పదాన్ని కూడా మనం వాడక తప్పనిసరి పరిస్థితి ఇక్కడ మనకి ఏర్పడుతుంది. అంటే వాళ్ళకు తెలిసి, అంటే ముందు స్కూటీ ఉన్నా సరే మరీ వాళ్ళు సరే ఏం కాదు, ఏమవుతుంది ఒక నిర్లక్ష్యమా లేకపోతే తాకించి వెళ్ళడం అనే అంశం చూస్తే హత్య అనే పదాన్ని కూడా మనం వాడచ్చు. ఆ విజువల్స్ ఏ విధంగా తనకు వాళ్ళు ఆ వెహికల్ని తాకించి వెళ్ళారో ఆ అంశాన్ని చూస్తే ఒక పదాన్ని అయితే వాడచ్చు. ఈ విషయాన్ని ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుతున్నప్పుడు అయితే కొంత శోక సముద్రంలో అంటే ఆ బాధతో ఆ దుఃఖాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మేము చాలా తక్కువ అరుదుగా ఇక్కడ నుంచి మంచిగా చదువుకొని బయటకు వెళ్ళిన వాళ్ళ ప్రాణాలకు లెక్క లేకుండా పోయింది ఇది అనే అంశాన్ని కూడా కొంత బాధతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. రైట్ పవన్, మీరు చెప్తున్నట్టుగా ఎన్నో అంశాలు ఇప్పుడు ఒకసారి చర్చకు వస్తూ ఉన్నాయి. ఆ అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మహిళల రక్షణకు సంబంధించి అవ్వచ్చు, అందులోనూ మద్యం మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇంకా కఠిన నిబంధనలు రావాలని కోరుతూ ఉన్నారు. మొత్తంగా ప్రియాంక మృతి తర్వాత అయినా పాలకులు మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నా కొంతమంది ఆకతాయిలు చేసే ర్యాష్ డ్రైవింగ్లు అవ్వచ్చు, వారు తీసుకుంటున్న నిర్ణయాలు అవ్వచ్చు, యువతల వాళ్ళ ప్రాణాలను బలిగొంటున్నాయి. సో ఏ విధమైన మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు? మీరు అన్నట్టు ఇప్పటికే ప్రభుత్వాల నుంచి చాలా ఇంప్లిమెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కావచ్చు, ఎవరైనా
అమ్మాయిల విషయంలో దురుసుగా ప్రవర్తించడం కావచ్చు, లేకపోతే ఇంకా ముందుకెళ్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించే విషయాన్ని పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇంకా హిట్ అండ్ రన్ కేసులో అయితే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు 7 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. కానీ ప్రియాంక ఇష్యూలో మనం తీసుకుంటే అసలు ఒకవైపు ప్రభుత్వం 106 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవేళ అమ్మాయి చనిపోతే అంటే యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు ఈ సెక్షన్ నమోదు చేయడం జరిగింది. ఒకవేళ అమ్మాయి చనిపోతే హత్యాయత్నం కింద కాదు హత్య కింద ఈ కేసు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. సో అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు కూడా ఒకవైపు ప్రభుత్వాలు తీసుకున్నా సరే కొంతమంది ఆకతాయిల వల్ల, కొంతమంది ఆ నిర్లక్ష్యం వల్ల, లేకపోతే కొంతమంది మత్తులో అసలు ఏం చేస్తులో అర్థం కాక ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడం జరుగుతుంది. అంటే ప్రాణాలు ఒక వ్యక్తి ప్రాణాలే పోకుండా ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ కుటుంబం కావచ్చు, ఆ వ్యక్తి మీద ఆధారపడ్డట్టు ఎన్నో కుటుంబాలు. ప్రియాంక విషయంలో చూస్తే చాలా మంది నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన అమ్మాయి ఆ కళల్ని అంటే నెక్స్ట్ ఆమె వెనుక వచ్చే వాళ్ళ కళల్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడికి అంతం చేసిలని చెప్పేసి కూడా మనం ప్రియాంక మృతితో మనం ఒక విషయాన్ని అయితే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిందితుల విషయంలో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళ విషయంలో మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు పూర్తి స్థాయిలో హత్యాయత్నం అంటే హత్య చేస్తే ఏ విధంగా సెక్షన్ ఉంటే అదే విధంగా మేము వాళ్ళకు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్ష ఖచ్చితంగా పడేలా చూస్తామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అటు మాట ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్ పవన్, మరి కాసేపట్లోనే ప్రియాంక మృతదేహం తన స్వగ్రామానికి చేరుకోబోతుంది. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.